వెల్కమ్ టు D77 న్యూస్. ఉద్యమకారుల రక్తాన్ని కళ్ళ చూసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంటౌన్ స్టార్ట్ అయిందని, ప్రజాపాలన ముసుగులో కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. ధర్నాలో కవితకు పోలీసులు లాక్కిన తీరు చూస్తే ఆమెకు గాయాలు జరిగినట్లుగా తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమకారులపై పోలీసులు వ్యవహరించిన తీరును తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. ఉద్యమకారులతో పెట్టుకున్న గత కాంగ్రెస్ ప్రభుత్వం బాగుపడలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంటౌన్ ప్రారంభమైందని ఆమె వ్యాఖ్యానించారు. మహిళలను ఈడ్చుకెళ్లి అరెస్టు చేయడం ఏ పోలీస్ మాన్యువల్లో ఉందో ముఖ్యమంత్రి, మహిళా మంత్రులు, డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులపై లాఠీ చార్జీ జరిగినా రాజకీయ పార్టీలు స్పందించకపోవడం బాధాకరమని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాష్టికానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ ఉప్పల్లో తెలంగాణ ఆడబిడ్డల రక్తం చెందింది. చాలా దారుణంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలే నెరవేర్చకపోవడం అనేది అన్యాయం. వాళ్ళు ఇచ్చిన హామీలే అడిగాం తప్ప కొత్తగా ఏం అడగలేదు. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఉద్యమకారులకు ఇవ్వాల్సిన ల్యాండ్ ఇవ్వాలి, 250 గజాలు ఏదైతే చెప్పినారు ఇవ్వాలి. అది అడిగినందుకు ఇవాళ ఉద్యమకారుల మీద లాఠీ చార్జ్ చేయడం, ఉద్యమకారుల రక్తం చిందేటట్టు చేయడం ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ ఈ రోజు ఉంది.